హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సుందరకాండ నుంచి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి ఇంకా మనం మరింత జ్ఞానాన్ని తీసుకుందాం. చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరించుకుందాం. మరి అందరూ సిద్ధంగా ఉన్నారా? మన కోసం మనం రోజులో ఒక 30 నిమిషాలు కేటాయించుకుందాం. ఆధ్యాత్మిక పరంగా చక్కగా ఉన్న చోటనే అందరూ స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ డియర్ మాస్టర్స్, వెన్నుపూసని నిటారుగా ఉంచండి. మీ 2 కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. వేళ్ళలోకి వేళ్ళు పెట్టుకోండి. కళ్ళు 2 కూడా క్లోజ్ చేసుకోండి. దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొకసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. సహజంగా జరిగేటటువంటి శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, ఎరుకతో శ్వాసని గమనిస్తూ అంతరంగంలోనికి ప్రయాణించండి.
ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, ఎవరు కూడా ధ్యాన స్థితి నుంచి బయటికి రాకండి. చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఓకే మై డియర్ మాస్టర్స్, సారీ. ఓం అహం ఆంజనేయాయ నమః. 22వ సర్గము. అలాగన్న సీతమ్మ వాక్కులు విని ప్రియదర్శనమగు రావణుడు ఇలా అన్నాడు. మగవాడు సాంత్వనము చేసిన కొలని కాంతులు లోబర్చుకొందురు. ఆనందముగా భాషించిన చులకన చేస్తారు. నీవు చంపదగిన నిన్ను అవమానించిన మాయా వేషము చేసిన అతనినే ప్రేమిస్తున్నావు. నిన్ను చంపుటకు మనసొప్పదు. కామము మానవులకు వ్యతిరేకము. ఎవరి ఎందు ఆ కామం ఉండునో వారిపై స్నేహం ఏర్పడును. నీవు చంపదగిన దానివే, అవమానించిన మాయావేషము చేర్చిన మాయావేషము వేసిన అతనినే ప్రేమిస్తున్నావు. నిన్ను చంపుటకు మనసొప్పదు. సీత, నీవు ఎన్నో కఠినోక్తులు నన్నాడావు. దానికి తగినట్లు నిన్ను చంపుటే ధర్మము. ఇలా అని మరల ప్రసన్నుడై సీతతో అన్నాడు. సీత, నీకు 2 మాసాలు గడువిస్తున్నాను. ఇప్పుడైనా నాతో పడుకొనుము. ఈ 2 మాసాల అనంతరము నన్ను భర్తగా అంగీకరింపని ఎడల ఉదయము నా వంటగదిలో నిన్ను చంపి వండుతారు. రావణుడలా సీతను భయపెట్టి దేవ గంధర్వ కాంతులందరూ కన్నీరు గార్చారు. దుఃఖముతో కొందరు, ముఖ భంగిమల చేత కొందరు భయపడిన సీతమ్మ నోదార్చారు. అలా వానరగా పాతివ్రత్యము ఆత్మవిశ్వాసంతో సీత రావణునితో ఇలా అన్నది. మహేంద్రునకు సచీదేవిలాగా ధర్మాత్ముడగు శ్రీరామునికి అర్ధాంగిని. ముల్లోకాల్లో నీవు తప్ప నన్నెవ్వరూ కోరరు. ఇంత నీచుడవు నీవెలా రాక్షస రాజువైతివో. అమిత తేజోరాశి అయిన శ్రీరాముని ధర్మపత్నిని నాతో నీ పాపపు వాక్కులు పలికిన దానికి తగిన ఫలం అనుభవిస్తావు. చెవుల పిల్లి మదగజముపై యుద్ధానికి వచ్చినట్లు మీ ఇద్దరు తారతమ్యము. రాముడు మదగజము, పిల్లివి నీవు. అలాంటి నీచుడవు ఈక్ష్వాకు రాజగు నా రాముని దూరముగా గొనిపోయిన నీకు సిగ్గులేదు? అనార్య, నన్ను పాపపు దృష్టితో చూచిన నీ నేత్రాలు భూమిపై పడవేమి? నీచుడా, ధర్మాత్ముని రాముని అర్ధాంగిని దశరథుని కోడలను నన్నిలా పలికిన నీ జీవ ముక్కలు కాలేదేమి? దుర్మార్గుడవగు నిన్ను నా శాపముచే బూడిద చేయగలను, కానీ నా పతి ఆజ్ఞ లేక బ్రతికిపోయావు. శ్రీరాము పత్నిని నాకు అపహరించటానికి శక్తి లేదు, కానీ దైవమే
నీ చావుకు ఇలా చేయించాడు. శూరుడవు, కుబేరునికి సోదరుడవు, శ్రీరాముని దూరం చేసినావు, అతని అర్ధాంగిని నీవేళ దొంగలించావు. సీతమ్మ వాక్కులు విని క్రూరముగా నేత్రాలు త్రిప్పి సీతను చూచెను. మేఘము లాంటి వాడు, ఎగుభుజాలు, సింహబలుడు, సింహము వంటి నడుము కలవాడు, శ్రీమంతుడు, నాలుక కొన ప్రకాశించువాడు, వెలుగులీను కిరీటము గలవాడు, ఎర్ర చందనము దాల్చినవాడు, అనేక గొప్ప అలంకారాలు దాల్చినవాడు, మందార పర్వతములాగా బంగారు మ్రొలత కలవాడు, బలము గల భుజములు గలవాడు, రావణుడు 2 శిఖరాలతో మందర పర్వతములాగా ఉన్నాడు. బాల సూర్యుని వంటి కాంతి గల కుండలాలతో ఉన్న రావణుడు చిగురాకుటలతో కూడిన 2 శోక వృక్షాలులాగున్నాడు. కల్పవృక్షములాగున్న, వసంతవనములాగున్న, శ్మశానములో పుష్పించే వృక్షములాగా అలంకరించుకున్న మహాభయంకరుడు ఉన్నాడు. కోపము గల కన్నులతో సీతమ్మను చూస్తూ పాపములాగా కోపము గల కన్నులతో సీతమ్మను చూస్తూ పాములాగా నిట్టూర్చుచున్నాడు. ధనము లేని వాని దుష్టని ప్రేమించిన దాన, సూర్యుని సంధ్యలాగా తేజముతో నశింపచేస్తాను. ఒక కన్ను గలది, ఒక కన్నము చేట చెవులతో తల కప్పుకున్నది. ఆవు, ఏనుగు చెవులు గలవారు, గుర్రపు కాళ్ళది. ఆవు పాదాలది, పాదముపై రొమ్ములున్నది. గుర్రపు కాళ్ళది, ఒంటి కాలుది, పెద్ద కాళ్ళది, కాళ్ళే లేనిది. తల, మెడ పెద్దది, స్తనాలు, పొట్ట, మోము, నాలుక పెద్దవి గలది. నాలుక, ముక్కు లేనిది. సింహము, గోవు, పందుల్లాంటి ముఖాలు కలవారు. ఇటువంటి ఘోర భయంకర రక్కసులను రావణుడు ఇలా ఆదేశించాడు. మీరందరూ కలిసి ఎలాగైనా సీతను బాధించాలి, సాధించాలి, శోధించాలి. నాకు వశమయ్యేటట్లు చేయండి. వారినలా ఆజ్ఞాపించి కామ క్రోధాదులతో సీతమ్మను భయపెట్టాడు. అప్పుడు రావణుని ప్రియురాలు ధాన్యమాలిని రాక్షసి అతనిని కౌగిలించుకొని ఇలా అన్నది. నాతో క్రీడింపుము విపన్న కృపణ మానవ కాంత, ఈమెతో నీకేలా. వివన్న కృపణ మానవకాంత, ఈమెతో నీకేల. నీ వంటి బాలాఢ్యునితో కూడి ఉండే యోగము బ్రహ్మ ఈమెకు ఇవ్వలేదు. ఇష్టము లేని స్త్రీని కూడినా వాని దేహము తాపాన్నే పొందుతుంది. ప్రేమించిన వనితతో కామిస్తే ఎంతో ఆనందమగును అని ఆ ధాన్యమాలిని ఎత్తి పొడిచింది. మహాబలుడు, మేఘము వంటి నల్లనివాడు రావణుడు లేచాడు, నవ్వాడు. భూమంతా కంపించినట్లుగా అచటి నుండి అడుగులు వేస్తూ తన భవనానికి వెళ్ళాడు. దేవ, గంధర్వ, నాగ కన్యలు రావణునికి 4 వైపులు ఉండ ఆ గృహానికి వెళ్ళాడు. ధర్మపారాయణ భయమున కంపించిన సీతమ్మను భయపెట్టి విడిచి కామోద్రేక్తి అయి రావణుడు పోయెను. ఇది వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమున సుందరకాండమి యందు 22వ సర్గం. సర్వం హనుమాన్ దర్శనమస్తు. ఓం అహం ఆంజనేయాయ నమః. 23వ సర్గ. శత్రువులను ఏడిపించి రావణుడు సీతమ్మతో అలా పలికి రాక్షస కాంతలందరికీ ఆజ్ఞ చేసినాడు. అలా రావణుడు వెళ్లిన తరువాత రాక్షస కాంతలందరూ సీతమ్మ దగ్గరకు పోయారు. మహాసాధ్వియకు సీతమ్మ దగ్గరకు నేగి మహా కోపాలతో కఠినమైన మాటలిలా ఆడారు. సీత, పులస్త్య వంశములో పుట్టిన మహాత్ముడు రావణుడు. అతనికి నీవు భార్యగా ఉండటమే నీకు గౌరవము. తరువాత ఏకజట రాక్షసి ఎర్రని నేత్రాలు త్రిప్పి ఇలా అన్నది. బ్రహ్మ మానస పుత్రులు మరిచి, ఆత్రి, అంగీరసుడు, పులుస్త్యుడు అనువారు మిశ్రవస్తు, పులుస్యుని మాసపుత్రుడు, గొప్ప తపశ్శాలి, ప్రజాపతులందరిలో గొప్ప తేజోమూర్తి, శాస్త్రవజయశాలి, అవిశ్రవసు కుమారుడే ఈ రావణ బ్రహ్మ. అందువలన రావణునికి నీవు భార్య కాదగిన దానవు. సుందరాంగి, నా వాక్కులు నీవెందుకు వినవు?
పిల్లి నేత్రాలు హరిజట మహా కోపముతో గ్రుడ్లు తిప్పి ఇలా అంది. 33 కోట్ల దేవతల మహేంద్రుని జయించే రావణునికి భార్యగా ఉండ అర్హురాలువు. మహాకోపమున ప్రగస అను రాక్షసి భయపెట్టి ఇలా అన్నది. మహాబల వీరుడు అహమున వెనుకకు వెళ్ళనివ్వాడు. రావణునికి నీవు భార్యగా అవటానికి అడ్డేముంది? రావణుని భార్యలందరికీ ప్రియమైనది మందోదరిని విడిచి అందరి కాంతలలో మిన్నగా నిన్ను చేయగలడు రావణుడు. అందరి కాంతలలో మిన్నగా నిన్ను చేయగలడు రావణుడు. 1000 కాంతలకు నిలయము బహురత్నాలతో అందగించిన అంతఃపురాన్ని వీడి రావణుడు నిన్నే ప్రేమించాడు. అంత వికట అనునది ఇలా అన్నది. దేవనాగ గంధర్వులందరినీ యుద్ధమున జయించిన వీరుడు నీ దగ్గరకు వచ్చాడు. ఓ అధమురాలా, సకల సంపదలచే శోభిల్లు రావణ్ణి భార్యగా నీవేళ ఉండవు? దుర్ముఖి అన్నది. ఆ సమయాన ఇలా అన్నది. విశాలాక్షి, ఎవని భయముచే సూర్యుడు వేడిమి చూపడో గాలి కూడా వేగముగా వీచదో అట్టి రావణుని దగ్గరికి నీవేళ చేరవు? పూలు పుష్పవృష్టి కురిపిస్తాయి, గిరులు మేఘాలు నీటిని ఎక్కువ గావిస్తాయి. అట్టి రాజు రావణ్ణి నీవేళ వరింపవు? మంచి చిరునవ్వు కలదానా, నా వాక్కులలో నున్న అర్థము నీ వెరుగవు. లేకున్నా నీ ప్రాణాలుండవు. ఇది వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమున సుందరకాండములో 23వ సర్గం. సర్వం హనుమాన్ దర్శనమస్తు. ఓం అహం ఆంజనేయాయ నమః. 24వ సర్గం. వికృత ముఖాల వారు దుష్టులైన రక్కస కాంతలు సీతమ్మ దగ్గరకు వచ్చి ఇలా పరుషవాక్యలు పలికారు. సర్వభూతాలకు మనోహరమైనది గొప్ప శయనము రావణునిది నీవేళ చేరవు? నీవు మానవ కాంతపు మానవుడు, రాముడే నీకు గొప్ప. శ్రీరాముని పైగల ఈ హృదయాన్ని మరలింపు లేదా నీవు జీవింపవు. ముల్లోకాల భాగ్యాలను అనుభవించువాడు రావణ్ణి కలిసి భర్తగా చేసుకుని సుఖాలందుము. నీవు మానవాంగనవు, మానవుని రామునిచే చేరవు. నీ రాముని రాజ్యము లేదు, చాలా బాధలు పడుచున్నాడు. పద్మనేత్రి సీతమ్మ రక్కసుల పరుషవాక్యలు విని కన్నీరు కారుస్తూ ఇలా అన్నది. మీరిలా నన్ను కఠినముగా ఆడారు. మీ మాటలు పాపులుగా మీకు తెలియదా? మానవకాంత రాక్షసునికి భార్యదే లాగవుతుంది. రాక్షసునికి మానవకాంత రాక్షసునికి భార్య ఎలాగవుతుంది? నన్ను మీరు చంపి తినినా మీ మాటలు వినను. మానవకాంత రాక్షసునికి భార్య ఎలా అవుతుంది? నన్ను మీరు చంపి తినినా మీ మాటలు వినను. దీనుడైన రాజ్యము లేనివాడైనా నా భర్తే నాకు పూజ్యుడు. సువచ్చల సూర్యునిలాగు నా భర్త యందే నా అనురాగము. దేవేంద్రుని సచి, వశిష్ఠుని అరుంధతి, చంద్రుని రోహిణి, అగస్త్యుని లోపాముద్ర, చ్యవనుని సుకన్య, కేశిని, నలుని దమయంతి అనుసరించినట్లే నేను నా పతి రాముణ్ణి అనుసరిస్తాను. ఆ మాటలకు రాక్షస స్త్రీలు మహా కోపమందారు. సీతమ్మను భయపెట్టసాగారు. సిన్సుప వృక్షము పైనున్న హనుమ ఏమీ మాట్లాడక వారి మాటలన్నీ వింటున్నాడు. వారు సీతమ్మను చుట్టి గొడ్డళ్ళు పట్టుకుని కోపముతో ఇలా అన్నారు. ఇది రావణునికి తగిన భార్య కాదన్నారు. ఆ మాటలకు సీతమ్మ రాక్షసుల మాటలకు భయపడి పోయి కన్నీరు తుడుచుకున్నది. వారందరూ
కూడి ఉన్న సింసుపా వృక్షము దగ్గరకు పోయి దుఃఖింపసాగింది. కృషించి దీనవదనగా మాసిన బట్టలతో నన్ను సీతమ్మ రక్కకసులు నలువైపులా నుండి భయపెట్టసాగారు. భయంకరమైన కన్నులు, భయంకర ఆకారాలతో వినత అనున్నది మహాకోపముతో ఇలా అన్నది: నీవు నీ భర్తపై స్నేహముతో ఉన్నావు. చాలించి ఏదైనా అతిగా చేస్తే అది అనార్థాలకు మూలమవుతుంది. నీ పతి భక్తికి మెచ్చాను. మానవకాంత పాతివ్రత్యము ఇప్పటి వరకు చేశావు. ఇక నా వచనాలు వినుము. రావణ్ణి భర్తగా అంగీకరింపు. మహేంద్రునిలాగా వీరుడు, సుందరుడు, అందరూ ఆనందమందించువాడు దీనుడైన మనుజుని రాముని వీడుము. రావణని ఆశ్రయించి దివ్యాభరణాలతో, దివ్యాంగరాగాలతో అగ్నికి స్వాహలాగా మహేంద్రునికి సచీదేవి వలె రావణుని గూడి లోకేశ్వరి అగుము. మా మాటలు విను. రావణ్ణి భర్తగా అంగీకరించు, లేదా మేమందరము నిన్ను భక్షిస్తాము. వ్రేలాడు స్తనములు ఉన్న వికట కోపముతో పిడికిలి పట్టి గర్జించి ఇలా అన్నది: దుర్మతి, ఆ ప్రియ వాక్యలు మేము నీ మీద ప్రేమతో ఇంతవరకు సహించాము. మేము చెప్పిన హితమైన వాక్యాలు నీవు వినకున్నావు. దుస్సాధ్యమైన లంకాపురిలో నీవున్నావు. అందులో రావణాంతఃపురాన ఉన్నావు. ఇప్పుడు రావణు ఇంట మేము నిన్ను రక్షిస్తున్నాము. మహేంద్రుడు వచ్చినా నీకు రక్షణ లేదు. నీ హితవచనములు విను. ఏడవకు. మేము నిన్ను రక్షిస్తాము. మహేంద్రుడు వచ్చినా నీకు రక్షణ లేదు. నా హితవచనములు విను. ఏడవకు. అనార్థమైన దుఃఖాన్ని వీడుము. మిత్రతతో ఆనందమందుము. నిరంతర దీనత త్యజింపుము. రావణునితో సుఖముగా క్రీడించుము. పిరికిదానా, స్త్రీల యవ్వనం స్థిరము కాదు. ఇది పోవగముందే అనుభవించుము. సీత, నీవు రావణునితో కూడి ఉపవనాలలో రమ్యమైన పర్వతోపవనాల్లో క్రీడించుము. సీత, 7,000 మంది నీ వశమై ఉంటారు. రావణ్ణి భర్తగా వరింపు. నీవు నా మాట వినకపోతే నీ గుండెను తీసి భక్షిస్తాను. చెండోదరి రాక్షసి మహాకోపముతో శూలాన్ని చూపించి ఇలా అంది: లేడి కన్నులతో వణికిపోతూ రావణుడు తెచ్చిన ఈమెను నాకు భక్షించాలని ఉంది. కుడివైపున నున్న మాంసపిండము, ఎడమ భాగాన ఉన్న గుల్మాన్ని, హృదయపు మాంసాన్ని, క్రింద మాంసపు ప్రేవుల శిరస్సు, దీనిది తినాలని నాకుంది. ప్రెగస రాక్షసి ఇలా అన్నది: ఇంకా ఆలోచిస్తారేమి? మానవాంగన మరణించినదని చెబుదాము. చంపివేయండి. అతడు తినమని మనకు చెబుతాడు. అజాముకి ఇలా అంది: సమానముగా వివాదము లేకుండా పంచుకుందాము. ఆ శవము పేయము తేనెతో తెండి అన్నది. అజాముకి మాట నిజము. మద్యము సర్వరోగ నివారణే. మానవ మాంసాన్ని భక్షించి నీ కుంభిలి దేవత దగ్గర నృత్యం చేద్దాము. ఇలా సీతమ్మ భయంకర రాక్షసుల చేత భయభ్రాంతితో దుఃఖిస్తుంది. ఇది వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమున సుందరకాండ యందు 24వ సర్గం. సర్వం హనుమాన్ దర్శనమస్తు. ఓం అహం ఆంజనేయాయ నమః. 25వ సర్గ. ఇలా రాక్షస స్త్రీల కఠిన దారుణమైన భయంకర వాక్కులను సీతమ్మ బోరున దుఃఖింపసాగింది. వణుకుచున్న చిన్న గొంతుతో ధైర్యము ఉన్న భయమందిన సీతమ్మ ఇలా అన్నది: నేను మానవాంగనను. రాక్షసునికి భార్య నగుట కుదరదు. లేకున్నా నన్ను తినివేయండి. ఈ రాక్షసుల మధ్య దేవకన్య వంటి జనకనందిని రావణ్ణిచే భయపెట్టబడి దుఃఖిస్తుంది. సుఖము లేనే లేదు. తన లేళ్లను బాసి అరణ్యములోనున్న ఆడలేడిలాగా సీతమ్మ ఆపదమస్తకము గజగజలాడసాగింది. అశోక వృక్షాన్ని పట్టుకొని శ్రీరాముని తలుచుకొని దుఃఖముతో చింతింపసాగింది. తన వృక్షాన్ని దుఃఖశ్రువులతో తడుపుతూ రామధ్యానముతో ఏడుస్తుంది. పెద్ద గాలికి అరటి చెట్టులాకు
వడకి రాక్షస స్త్రీలను చూసి వివర్ణ వదనము గల సీతమ్మ శ్రీరామనామ ధ్యానములో ఉంది. సీతమ్మ పొడవైన వేణితో సర్పములా ప్రాకుతున్నట్లుంది. నిట్టూర్పుతో, దుఃఖముతో, శోక హృదయముతో హే రామ, హే లక్ష్మణ అని కౌసల్య, సుమిత్ర అని ఏడ్చింది. పండితులు స్త్రీలకైనా పురుషులకైనా ఆ కాల మృత్యువు రాదని చెబుతారు. నిజమే, నేను శ్రీరామ వియోగముతో దుఃఖిస్తున్నాను, నాకు రాలేదు. తక్కువ పుణ్యము చేసుకున్నా నేను సాగర మధ్యలో పడవలాగా అనాథగా చనిపోతాను. నా భర్తను కానక ఈ రాక్షసులకు చిక్కి నీరు కోసిన ఒడ్డు వలె దుఃఖముతో చనిపోతాను. పద్మనేత్రుడు సింహ గమనుడు ప్రియ వాక్యశాలియగు నా భర్తను ధన్యులై దర్శిస్తాను. ఘోర విషాన్ని తాగిన వారిలాగా విదితాత్ముని రాముని వియోగాన నేను బ్రతుకుట దుర్లభమే. మునుపు ఘోర దారుణ పాపాన్ని చేశాను, అందుచే ఇలా దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. ఈ దుఃఖముతో నేను చనిపోతే మంచిదే. ఈ రాక్షసులు కావలి శ్రీరాముని దర్శించలేను. మనుజులు కోరినప్పుడు మరణము రాదు. భర్త దీనను నేనెలా చనిపోతానని సీతమ్మ అనేక విధాల దుఃఖిస్తుంది. ఇది వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము సుందరకాండము యందు 25వ సర్గం. సర్వం హనుమాన్ దర్శనమస్తు. ఓం మహమ్మాంజనేయాయ నమః. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, మరి ఇదండి ఈరోజు మన శిక్షణ. ఇప్పటి వరకు మనం తీసుకున్నటువంటి ధ్యానాన్ని మనలో సంపూర్ణంగా నింపుకోవటం కోసం ఆఖరి క్షణం ధ్యానం. ఎరుకతో శ్వాసతో అనుసంధానం అవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ డియర్ మాస్టర్స్, ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను కూడా విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన సెక్షన్ జరగటానికి, జ్ఞానాన్ని తీసుకోవటానికి సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు ఆల్. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. మరొక సెక్షన్లో మళ్ళీ కలుసుకుందాం.